ఐపీఎల్ 2026లో వన్ ఆఫ్ ద సాడెస్ట్ డే ఫర్ ద క్రికెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాటర్స్కి మినహాయించి ఏ ఒక్క బౌలర్కి కానీ ఒక ఫీల్డర్కి కానీ అనుకూలించిన రోజు ఏదైనా ఉంది అని అంటే అది నిన్న జరిగేటువంటి మ్యాచెస్లో బోత్ ద మ్యాచెస్లో ఫీల్డర్స్ కానీ బౌలర్స్ కానీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్లో డీసీ వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ అది వాళ్ళు ఎందుకు వైస్ డెసిషన్ అన్నారంటే పిచ్ అనేది ఫస్ట్లోనే ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత స్లో అవుతుందని చెప్పారు. బట్ రికీ పాంటింగ్ని చిట్ చాట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు రికీ పాంటింగ్ చెప్పాడు ఫస్ట్ 6 overs ఎవరికైనా సేమ్గానే ఉంటుంది, బట్ దాని తర్వాత మాత్రం పిచ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా బాగా అవుతుంది. సో వాళ్ళు సర్ప్రైజింగ్గా బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారో మాకు అర్థం కాలేదని చెప్పారు. అండ్ గుడ్ టాస్ టు లూస్ ఫర్ ద పంజాబ్ కింగ్స్. అండ్ ఓపెనింగ్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ వాళ్ళకి అంతమంది స్టార్టింగ్ రాలేదు, ఎందుకంటే 19 నిమిషంగా తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ దాని తర్వాత వచ్చినటువంటి నితీష్ రాణా మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి 220 runs పార్ట్నర్షిప్ చేశారు. అండ్ దిస్ వాస్ బీన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పార్ట్నర్షిప్. కానీ ఆ పిచ్ మీద వచ్చేసి ఆ పార్ట్నర్షిప్ కూడా సరిపోకుండా అయిపోయింది. అండ్ ఇనీషియల్గా చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు క్యాచ్ డ్రాప్స్ అనేవి బాగా ఎఫెక్ట్ చేసాయి. మెయిన్లీ కేఎల్ రాహుల్ 12 పైన ఉన్నప్పుడు ఒక క్యాచ్ డ్రాప్, 51 పైన ఉన్నప్పుడు ఒక హాఫ్ ఛాన్స్, ఇవి నేట్ని కన్వర్ట్ చేయలేకపోయారు. అండ్ మెయిన్లీ మిస్ఫీల్డ్ చూసుకున్నట్లయితే ప్రియాంష్ ఆర్యా, శశాంక్ సింగ్, అలాగే శ్రేయస్ అయ్యర్ చాలా బౌండరీస్ని కూడా ఇచ్చేసారు. అసలు ఫీల్డింగ్లో ఎవరు కూడా అప్ టు ద మార్క్ లేరని చెప్పుకోవాలి. అండ్ దీనివల్లే వాళ్ళు వచ్చినటువంటి లాస్ట్లో వచ్చేసి డేవిడ్ మిల్లర్ వచ్చి చిన్న చిన్న క్యామియోస్ ఆడదాం అనుకున్నాడు, బట్ అతనికి కనెక్ట్ అవ్వలేదు. బట్ ఎండ్లో చూసుకున్నట్లయితే వాళ్ళు కేవలం 263 మాత్రమే స్కోర్ చేయగలిగారు, 264. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే పంజాబ్ బౌలింగ్లో ఎక్సెప్షనల్ ఎవరంటే పాజీ, ఎందుకంటే 4 overs వేసి కేవలం 44 runs ఇచ్చాడు. అండ్ మెయిన్లీ 1 wicket తీశాడు. అండ్ అనదర్ బ్యాన్ చూసుకున్నట్లయితే యుజ్వేంద్ర చహల్, తన ఎకనామీ కూడా 10 కంటే తక్కువ ఉంది. ఇట్ వాస్ బీన్ ద బెస్ట్ ఫ్రమ్ ద బౌలింగ్. బట్ మిగతా అందరిని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు హాఫ్ సెంచరీ చేస్తారు. మెయిన్లీ మార్కస్ స్టోయినిస్ చేసినటువంటి ఒక్క ఓవర్లో కూడా 16 runs ఇచ్చేసాడు. సో చూసుకుంటే పూర్తిగా ఆన్ అండ్ ఆఫ్ కలర్లో ఉన్నారు. ఒక మార్కో ఎన్సన్ కూడా 50 దగ్గర దాకా వచ్చాడు, కానీ 50 చేసుకోలేకపోయాడు. బట్ దాని తర్వాత చేజింగ్లో చూసుకున్నట్లయితే 265 runs చేజింగ్తో అసలు ఎవరు కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయరు అలా ఒక చేస్తారని. బట్ పంజాబ్ కింగ్స్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ రికార్డ్ ఎలా ఉందో ఈ ఇయర్ రికార్డ్ని దాన్ని మళ్ళీ చెరిపేసి వాళ్ళ రికార్డ్ని వాళ్ళే రాసుకున్నారు. ఆయన టార్గెట్ 265 అయితే వాళ్ళ ఓపెనర్స్ వచ్చేసి కేవలం 4 overs 84 runs కొట్టేశారు. అండ్ విత్ బౌండరీ చేసుకుంటే 10 sixers అండ్ 3 4s అనుకుంటా అంతే. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు నో బాల్ పవర్ ప్లేలోనే వాళ్ళు 100+ స్కోర్ చేసేసారు. అండ్ 110+ స్కోర్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక హాఫ్ ఆర్డర్ అటెంప్ట్ ఆడేసి ప్రియాంష్ ఆర్యా అవుట్ అయిపోయాడో దాని తర్వాత వచ్చినటువంటి కూపర్ కుండ్లీ కాస్త స్ట్రగుల్ అయినట్టు కనిపించాడు, కానీ మ్యాటర్ రిజైన్ ఇచ్చాడు. దాని తర్వాత ప్రభ్ సింగ్ ఎప్పుడైతే ఒక ఎల్బిడబ్ల్యూతో అవుట్ అయిపోయాడో దాని తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ వస్తే నో మోర్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కి కూడా ఛాన్సులు ఇచ్చారు. కరుణ్ నాయర్ మెయిన్లీ ద కల్ప్రిట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే 2 catches డ్రాప్ చేశారు, ఒక లాంగ్ ఆన్లో ఒక లాంగ్ ఆఫ్లో. ఈ 2 catches డ్రాప్ చేయడం వల్లే కాస్త మ్యాచ్ అనేది ఇంకా ఎర్లీగా ఫినిష్ అయిపోయిందని చెప్పుకోవాలి, లేదంటే వాళ్ళు కూడా టైట్గా ఫీల్ అయ్యేవారు. మెయిన్లీ చూసాం సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడు, 7 sixers స్కోర్ చేశాడు. అండ్ ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ అదర్ ఎండ్లో చూసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చిన శశాంక్ కానీ వేహల్ వదిరే కానీ ఎక్సలెంట్ క్యామియోస్ ఆడారు. అండ్ దీనివల్లే పంజాబ్ ఒక 3 wickets విక్టరీస్ కొట్టింది. బట్ డీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే